మనుషులకి ఇన్సూరెన్స్ ఎలా ఉంటదో, మొక్కలకు గూడా ఇన్సూరెన్స్ అలానే ఉంటది. సో, ఈ మొక్కల ఇన్సూరెన్స్ గురించి మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తాను. నాకు తెలిసిన ఒక రైతున్నాడు. అతనికి వ్యవసాయం తప్ప వేరే పని తెలీదు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఆ వ్యవసాయం మీద డిపెండ్ అవుదామని డిసైడ్ అయిపోయాడతను. సో, అతని దగ్గర అమౌంట్ లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళందరూ వరేస్తున్నారని చెప్పి ఒక 20,000, 30,000 వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి వరి పంట అయితే స్టార్ట్ చేశాడు. అతని ఖర్చు మొత్తం దాదాపుగా మనం లెక్కేసుకుంటే ఒక 20,000, 30,000 అయింది. అది అప్పు తెచ్చుకున్నాడు. అద్భుతంగా ఉంది పంట. ఇంకొక 10, 15 రోజుల్లో పంట చేతికొచ్చేస్తది. మనం అప్పులు తీర్చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ ఫీజు కట్టేసుకోవచ్చు అనే టైంలో వరదలు, వడగాలులొచ్చి పంట మొత్తం నాశనం అయిపోయింది. అలాంటి టైంలో రైతు ఎంత నష్టపోతాడు? ఇంకోసారి వ్యవసాయం చేద్దాం అనుకుంటాడా? చేస్తాడు. నష్టం పోయినా వ్యవసాయం చేస్తాడు. కానీ ఫ్యామిలీ సంగతేంటి? అదే టైంలో గనక అతను ఆ పంటకి ఇన్సూరెన్స్ చేసుకొనుంటే ఎంతో కొంత అమౌంట్ వెనక్కొచ్చేది. ఎంతో కొంత కాదు. దాదాపుగా ఎంత నష్టమైతే అంత అమౌంట్ మనం కట్టే రూ. 1000కి ఆర్ 2000 ప్రీమియం అమౌంట్‌కి ఆ అమౌంట్ వెనక్కొచ్చేది. సో, ఈ వీడియోలో మనం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? అనేది తెలుసుకుందాం పాయింట్ నంబర్ 1. అండ్ ఇంకొకటి ఈ వీడియో మీకు చూసారంటే మీ బాధ్యతగా వేరే రైతులకి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వరి పంటేస్తూ ఉంటారు. సో, ఇలాంటి టైంలోనే మనం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. సో, మీకు తెలిసిన రైతులకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి అయితే వీడియో స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మొత్తం ఒక స్కీమ్ కింద కవర్ అవుద్ది. ఆ స్కీమ్ ఏంటంటే పీఎం ఫసల్ బీమా యోజన. సో, ఈ స్కీమ్ కింద మనం క్రాప్ ఇన్సూరెన్స్ అయితే చేసుకోవాలి. అసలు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ చేసుకోవాలంటే ఫస్ట్ మీ సమీపంలో ఉన్న బ్యాంక్‌లో చేసుకోవచ్చు. లేదా మీ ఊర్లో ఉన్న సీఎస్‌సి సెంటర్స్ ఉంటాయి. అక్కడ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఏమన్నా అగ్రికల్చర్ ఆఫీసెస్ ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. లేదు మొత్తం మేము తిరగలేమనుకుంటే ఆన్‌లైన్‌లో అయినా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేసుకోవడానికి ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్‌లో చేద్దాం అనుకుంటున్నాం. సో, బ్యాంక్ దగ్గరికెళ్తాము. సో, వాళ్ళు కొన్ని మరి డాక్యుమెంట్స్ అడుగుతారు. ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతారు? మన ఆధార్ కార్డు, మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మన మొబైల్ నంబరు, మనం ఏ భూమిలో చేస్తామో ఆ భూమి తాలూకు డాక్యుమెంటు ఇవి అడుగుతారు. సో, ఇవి మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్ గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. సో, మొత్తం అయిపోయింది. మనం కట్టేసాము అమౌంట్ గూడా. అమౌంట్ ఎంత కడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మీ ఏరియాలో మొత్తం వరి పంట వేస్తున్నారు. వరి పంట యావరేజ్‌గా ఒక పంట అంటే ఒక సైకిల్ మొత్తానికి ఎంత ఖర్చవుతుంది మీ ఏరియాలో ఒక ఎకరానికి? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక 50,000 ఖర్చవుతుంది. సో, గవర్నమెంట్ దాన్ని సమ్మేస్డ్ అమౌంట్‌గా అంటే ఒక ఎస్టిమేటెడ్ వాల్యూగా పెట్టుకుంటది. సో, ఈ 50,000కి మనం ఇన్సూరెన్స్ చేస్తాం అన్నమాట. సో, 50,000లో మనం ఎంత కడతాం? 2% కడతాం. అదే ఖరీఫ్ సీజన్‌లో యేసుకుంటే. ఇప్పుడు మనం యేసేసుకునేది ఖరీఫ్ సీజన్ కాబట్టి 2% కడతాం. అదే రబీ సీజన్ అయితే 1.5% కడతాం. అలా కాకుండా హార్టికల్చర్ క్రాప్స్ సంవత్సరం వరకు ఇవి ఉంటాయి కదా! ఫ్రూట్ క్రాప్స్ అవన్నీ. దానికైతే 5% కట్టుకుంటాం అన్నమాట. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది మనకు రాబోయేది ఖరీఫ్ సీజన్ కాబట్టి ఖరీఫ్ సీజన్‌లో 2% కడతాం. అంటే 50,000లో 2% అంటే రూ. 1000 ప్రీమియం కడతాం అన్నమాట మనం. గవర్నమెంట్‌కైతే గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ అసైన్ చేసిన ఇన్సూరెన్స్ కంపెనీకి మనం రూ. 1000 ఇన్సూరెన్స్‌గా కడతాం. ఆ రూ. 1000 ఎంతకి కడతాం? రూ. 50,000 అమౌంట్‌కి మనం రూ. 1000 కడతాం అన్నమాట. సో, రూ. 1000 కట్టాము. అంతా బానే ఉంది. మన పనులు మనం చేసుకుందాం. టయానికి ఫెర్టిలైజర్ ఇచ్చేసాము. పెస్టిసైడ్స్ ఇచ్చేసాము. ఇరిగేషన్ చేసాము. మంచిగా పురుగులేమి రాకుండా చూసుకున్నాం. సో, దానికి కావాల్సిన జాగ్రత్తలు మొత్తం చూసేసుకున్నాం అన్నమాట. సో, మంచిగా అయిపోయింది మొత్తం. అంతా బాగా జరుగుతుందనే టయానికి పెద్ద పెద్ద వడగాళ్ళొచ్చేసి మనం మాట్లాడుకున్నాం గదా! పెద్ద పెద్ద వడగాళ్ళొచ్చేసి పంట మొత్తం నష్టపడిపోయింది. మొత్తం అవ్వదు నష్టం అనేది. కొద్ది నష్టం అనేది జరిగిందనమాట. సో, అలాంటి టైంలో మీరెక్కడైతే అప్లై చేసుకున్నారో ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కెళ్ళి మేమిలాగా పీఎం ఫసల్ బీమా యోజన కింద అప్లై చేసుకున్నామండి. కాకపోతే ఇలా మొన్న వచ్చిన వరదలకి మా పంటలు నాశనమైపోయినాయి. ఫస్ట్ బ్యాచ్ గా 11 మెంబర్స్ ఈ ట్రైనింగ్ సెషన్ అయితే అటెండ్ అయ్యారు. మార్నింగ్ 10 కి స్టార్ట్ చేసి అసలు ఈ బిజినెస్ మనం ఎప్పుడు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి, దీని స్కోప్ ఏంటని డిస్కషన్ చేసిన తర్వాత సోలార్ డ్రైయర్ కన్స్ట్రక్షన్ అండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాదు, మొరింగా లీవ్ సెలెక్షన్, వాషింగ్ అండ్ మొరింగా ఇన్స్టాలేషన్ వర్క్స్ లో ట్రైనీస్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఏబీసీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకున్నారు. మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని డ్రై అయిన ఐటమ్స్ ని ఐడెంటిఫై చేయడం ఎలాగా, వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటి సొల్యూషన్
ఇన్స్ట్రక్షన్స్, పౌడర్ క్వాలిటీగా మెయింటైన్ చేయడం ఎలాగా, ప్యాకెట్ మీద ఉండాల్సిన మస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫో ఏంటి, అండ్ ఈ బిజినెస్ ని స్మాల్ స్కేల్ లో రన్ చేయాలంటే కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కషన్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న గేమ్ అండ్ డౌట్ సెషన్ తో ఈ వర్క్ షాప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. ఈ వర్క్ షాప్ అటెండ్ అయిన 11 మెంబర్స్ కి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ట్రైనింగ్ గురించి మీరు మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్. అయిపోయినాయి అని చెప్పగానే వాళ్ళు ఒక కమిటీ వేసి సర్వేకి వస్తారనమాట. వాళ్ళు అక్కడ సర్వేకి వచ్చి చెక్ చేస్తారు. అంటే ఇప్పుడు మీది మాత్రమే అలా అయిందా, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలానే అయింది, సో వాళ్ళ వరకు మొత్తం యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత నష్టపోయారు అనేది చూసుకుంటారు. దాని తర్వాత ఒకవేళ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పండించగలిగితే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తాయనేది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి 30 క్వింటాలు వస్తాయి అనుకోండి. సో దాన్ని ఒక యావరేజ్, అంటే ఒక ఎకరానికి ఒక మనిషి ఈ ఊర్లో 30 క్వింటాల వరకు పండిస్తాడు అనేది ఒక యావరేజ్ పాయింట్ గా పెట్టుకుంటారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు హార్వెస్ట్ చేస్తారో, అంటే ఎప్పుడైతే కోతలు కోస్తారో, కోతలు కోసిన తర్వాత మీకు ఎన్ని బస్తాలు వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 బస్తాలు వచ్చినాయి అంటే ఇంకో 15 బస్తాలు రాలేదు. దాని అర్థం ఏంటంటే మనకి 50% నష్టం వచ్చింది. సో అది గవర్నమెంట్ ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 50% లాస్ ని ఫార్మర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో మనం 50,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసాం కాబట్టి దానిలో 50% అంటే 25,000 రూపాయలు. 25,000 రూపాయలు డైరెక్ట్ గా ఎటువంటి బ్రోకర్స్, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ గానీ లేదా గవర్నమెంట్ నియమించిన ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఆ అమౌంట్ ని డైరెక్ట్ గా రైతుల అకౌంట్ కి వేసేస్తారు. సో ఇది పిఎం ఫసల్ బీమా యోజన. సో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మరి కావాల్సిన ల్యాండ్ ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్స్ కానీ, సిఎస్సి సెంటర్స్ కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీసెస్ కానీ ఆన్లైన్ లింక్ అని చెప్పాం కదా, డిస్క్రిప్షన్ లో చూడండి. దాని ద్వారా మనకి అప్పుడు వెంటనే ఈ స్కీమ్ కింద మనం రిజిస్టర్ అయిపోతే మనకి ఇప్పటి నుంచే ఈ స్కీమ్ అనేది అప్లై అవుతుంది. సో టైము ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇన్సూరెన్స్ మనుషులకైనా చేసుకోవాలి, పంటలకైనా చేయాలి. ఎందుకంటే ప్రతి టైము మనకు అనుకూలంగా ఉండదు. సో అలాంటి అనుకూలం లేని టైం కోసమే మనం ఈ ఇన్సూరెన్స్ వాటికి చేసుకుంటే బెటర్. మనం చాలా ఖర్చులు పెడతాం కదా ఈ పంటకి. మనం దాదాపుగా ఒక 30,000, 40,000 ఖర్చులు పెడతాం. దాంట్లో 1000, 2,000 ఈ ఖర్చు కూడా అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ మొత్తం ఎస్టిమేటెడ్ వాల్యూస్ అన్నమాట. సో మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అవన్నీ మీకు అర్థమవుతుంది. లైక్ మీరు స్టార్ట్ చేయగానే మనకి ఎక్కడైతే మీరు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు డీటెయిల్ గా చెప్తారు. సో ఇదండి. మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా ఇప్పుడు వరి పంటలు గానీ వేరే వేరే పంటలు, ఇప్పుడు ఓన్లీ ఇది వరి చెప్తున్నానని వరి మాత్రమే సరిపోదు, ఇది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, వీటన్నిటికీ ఈ స్కీమ్ సూటబుల్. సో మీరు మీ దగ్గరలో ఉన్న సెంటర్స్కి వెళ్ళి ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. అండ్ ఈ వీడియో మీకు తెలిసిన రైతులకి, మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఖచ్చితంగా రైతులు ఉంటారు. ఆ రైతులకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో వెంటనే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఒకటేమో ఇప్పుడు మనం చక్కగా పండించేసుకున్నాం, మంచి దిగుబడి వచ్చింది, మన స్టేట్ లో నుండి మన ఊర్లో నుండి పక్క రాష్ట్రాల్లోకి ఎలా సెల్ చేసుకోవాలి, సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది. అది కూడా గవర్నమెంటే పెట్టింది, అది మంచిగా వర్క్ అవుతుంది. ఆ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. లేకపోతే ఇప్పుడు ఈ ట్రాక్టర్స్ ఇవన్నీ రన్ చేయడానికి గవర్నమెంట్ దాదాపుగా 40-50% సబ్సిడీస్ ఇస్తుంది. ట్రాక్టర్స్ కొనుక్కోవడానికైనా లేదా వాటి పనిముట్లు ఉంటాయి కదా, రోటావేటర్, ఇవన్నీ కొనుక్కోవడానికి దాదాపుగా 40-50% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సో దీని గురించి 2 వీడియోస్ చేస్తాను. సో మీకు ఏ వీడియో కావాలో ముందు కామెంట్స్ లో చెప్పండి. ఆ వీడియో అయితే ముందు అప్లోడ్ చేస్తాను. జై జవాన్ జై కిసాన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.